కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా మాట్లాడే అవకాశం వస్తుందా రాదా అనే టెన్షన్లో కొంచెం రిలీఫ్ గా అనిపించింది. దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మంచి వాతావరణం ఉంది, మీరు చక్కగా యూ కెన్ స్పీక్. కొంచెం ఆహ్లాదం చేద్దామని. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడుతూ మాట చాలా కార్డియల్ గా చాలా మంచి మాట అన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి రైతుకి భరోసా ఇచ్చేలా ఉండి, రైతుకి ఏది లాభం చేకున్నా సరే కలిసికట్టుగా ఉండి చేద్దాం, రైతుకి ఒక భరోసా ఇద్దాం అని అన్నారు. దానికి చాలా సంతోషం. అదే మాట ఎప్పుడైతే గనక ఈ యొక్క విపత్తు జరిగిందో ఆ క్షణాన పూర్వ ముఖ్యమంత్రి గారు లేదా వారి అనంతరం వచ్చేటువంటి వీరైనా సరే ముందుగా అప్పుడు అప్పీల్ చేసి వారికి అంత మానసిక స్థాయిని ఇచ్చేలా మాట్లాడి ఉంటే గనక ఇంతమంది చనిపోయే అవకాశం ఉండదు ఈ కొద్ది రోజుల్లో. లేదా మన అసెంబ్లీ మొట్టమొదటి రోజున రైతు సమస్యపై చర్చ వచ్చి ఉండి ఆ రోజే గనక ఈ రోజున చర్చ జరుగుంటుంటే 24 గంటలు లేదా 45 గంటల ముందు గుంటూరులో 6 మంది, ఖమ్మంలో ఇంత చనిపోయే పరిస్థితి కూడా వచ్చుండేది కాదు అధ్యక్ష. అన్ని జిల్లాలు అంతకుముందు జరిగింది. అన్ని మాట్లాడి లేటెస్ట్ 28 గంటల్లో 48 గంటల్లో సార్ ఏం జరిగిందో నేను చెప్తున్నాను. అంటే మనం చేసినటువంటి టైం వృధా మూలంగా కొన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ విలువ తెలిసి మన బాధ్యత నెరిగి ఇక్కడ ఏ డిస్కషన్ ఏ చర్చ జరిగి ఉంటే చాలా బాగుండేది. అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ చర్చలో మా యొక్క స్పందన గురించి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ హెక్టారుకు 10,000 ఇస్తే చాలా బాగుంటుంది అని కనీసం అంటే వారు అన్నారు. హెక్టార్కు 6,000 అని అంటే ఎకరాకు 2,400 వస్తుంది. అది ఎందుకు సరిపోదు, మాకు కనీసం 4,500 హెక్టార్కి ఇస్తే బాగుంటుందని వెరీ రీసెంట్ గా నేను ప్రత్యక్షంగా రైతుల్ని ఎకరాకి 4,500 అది ఇస్తే చాలా బాగుంటుందని, లేదా హెక్టార్కు 10,000 చొప్పున ఇచ్చినా సరే రైతులు ఎంతమంది ఓట్లు లభిస్తుందనేది మా డిమాండ్. ఎందుకంటే ఈ తరిచిన పనుల్ని కోసి బయట పడేయడానికి కూలీలు 2 3 అత్యధికంగా అడుగుతున్నారు. కూలీలు కూడా అంతకంత ఎక్కువ మంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎకరాకి ఆ పనాలను తీసి కూలిపోయిన పనాలను తీసి బయట పడేయడానికి కనీసం వాళ్ళకి 3,000 రూపాయల దాకా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మనం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎంత భారమైనా సరే కనీసం ఎకరాకి 4,500 ఇంకా మీకు కష్టం అనిపిస్తే కనుక హెక్టార్కు 10,000 అయినా సరే ఇస్తే వాళ్ళు కొంత భరోసా ఉంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉంటే కనుక మనమే మన ఖర్చు అయినా సరే మన ఖజాలో ఎంతో కొంత నష్టమైనా సరే ఖచ్చితంగా రైతులకి ఇది పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన పరిస్థితి మన బాధ్యత మందుంది. ఎందుకంటే ప్రజల్ని కాపాడడం కోసమే తప్ప ప్రజల మీద ఆచితూచి నిబంధనలకి లేకపోతే షరతులకి మధ్య వాళ్ళకి సహాయం చేయడం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయాల్సి వస్తే కనుక షరతులు నిబంధనలు కూడాను పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీల ద్వారా వాళ్ళకి సహాయం అందివ్వాలి. ఆ రకంగా ఇస్తూ ముఖ్యంగా రైతుల్లో వాళ్ళకి ఎక్కువ మంది నష్టపోయింది 80%.